ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు లోక్సభ టికెట్ రాకుండా కొంతమంది పార్టీ లీడర్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన 195 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మరో 8 స్థానాలను పెండింగ్లో పెట్టింది. అయితే 9 మందిలో ఎంపీ సోయం బాపురావుకు చోటు దక్కలేదు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఫస్ట్ లిస్టులో నాకు టికెట్ దక్కకుండా పార్టీ అగ్రనేతలు కుట్ర చేస్తూ అడ్డుపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేతనైన తనకు టికెట్ దక్కకుండా కొంతమంది నేతలు పావులు కదిపారని బాపురావు ఫైర్ అయ్యారు. తాను ఎక్కడ గెలుస్తానో అనే భయం వాళ్ళకు పట్టుకుందని, తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదు, రెక్కల మీద ఆధారపడిన పక్షిని, స్వతహాగా ఎదిగిన వ్యక్తినన్నారాయన. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారన్నారు. ఏ బలం లేని సమయంలో తన సొంత బలంతో బీజేపీకి విజయం అందించానని చెప్పారు. నా హృదయపూర్వక నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దుబ్బాక ఎన్నికల ఓటమితోటి బీజేపీ పార్టీ భయంతో ఇవాళ మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో టైంపాస్ చేసే ముఖ్యమంత్రి ఏదైనా రాష్ట్రంలో ఉన్నాడంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పలేదు. కానీ టైంపాస్ చేద్దామనుకున్నాడు. కానీ బీజేపీ బండి సంజయ్ దెబ్బకు ఫామ్ హౌస్ ఇడిసబెట్టి ఇవాళ నిన్న మొన్న వచ్చి బయట వచ్చి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోటి యుద్ధం చేస్తా. అరే కేసీఆర్, నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు ప్రధానమంత్రితోటి కాదు, మొదలు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నతోటి యుద్ధం చేసి గెలువు. అప్పుడు మళ్ళా తర్వాత నువ్వు ప్రధానమంత్రితోటి యుద్ధం చేస్తూ. కానీ పిచ్చి పిచ్చిగా పిచ్చోడు తిరంగా ఇవాళ డ్రామా కంపెనీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీ ఏ విధంగా అయిందంటే మొత్తం రీలంతా దగ్గర పడ్డది. ఆ డ్రామా ఇవాళ వేషం వేద్దామంటే కూడా బీజేపీ పార్టీ దెబ్బకు వేషం వేయడానికి కూడా అవకాశం దొరకలేదు. కాబట్టి ఇవాళ పిచ్చి వేసి ఇష్టం ఉన్నట్టుగా అది ఇది అని మాట్లాడడము సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ని హెచ్చరించడం జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావేమో టీఆర్ఎస్ పార్టీ నేనేమో ఓడిని అనుకుంటున్నావచ్చు, తెలంగాణను నేనేమో ఓడిని అనుకుంటావచ్చు. నువ్వే కాదు, నీ కాలం చెల్లింది, నీ కాలం అయిపోయింది. అందుకోసమే నువ్వు ఏది అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం జరిగింది. నేను హైదరాబాద్ ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున కేసీఆర్ అనేక రకాలుగా మోసం చేయడం జరిగింది. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేస్తానన్నాడు. మీరు అందరూ విన్నరు, మేధావులు విన్నరు, కార్మికులు విన్నరు, కర్షకులు విన్నరు, అందరూ కూడా హైదరాబాద్ ప్రజలు విన్నరు. ఇవాళ ఏం చేసిండు? విశ్వనగరం కాదు కదా, విశ్వనగరం కాకుండా కదా మొత్తము హైదరాబాదును మొత్తం సముద్రం చేసి పడేసిండు. ఈ దరిద్రం ముఖ్యమంత్రి వలన ఇవాళ హైదరాబాద్ ప్రజలందరూ కూడా 10-15 రోజులు అకాల వర్షంతో చాలా ఇబ్బంది పడడం జరిగింది. వాస్తవంగా ఇవాళ ఒక నాటకం, ఏం నాటకం చేసిందంటే ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే మరి ఎవరైతే అకాల వర్షాలతోటి వరదలతోటి మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా 10,000 ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఇవ్వడం జరిగింది. అది ఎందుకు ఇవ్వడం జరిగింది అనేది చాలా మందికి నేను ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేవలం పర్సెంటేజ్ కోసమే ఇవ్వడం జరిగింది. పర్సెంటేజ్ కోసం ఎందుకంటే ఏదైతే డబ్బులు వీళ్ళు అకౌంట్లో వేస్తే పర్సెంట్ రావు కాబట్టి డైరెక్ట్గా పంచితే మాత్రము పర్సెంటేజ్ వస్తాం అన్న ఉద్దేశంతో మొన్నటి వరకు పర్సెంటేజ్ ద్వారా పంచడం జరిగింది. కానీ తర్వాత ఎన్నికలు రావడం వలన అకౌంట్ల ద్వారా వేస్తామనగానే మరి అకౌంట్ల ద్వారా వేస్తే
పర్సెంటేజ్లు రాదన్న ఉద్దేశంతో మరి ఇస్తే టీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఇవాళ బండి సంజయ్ పేరు మీద డూప్లికేట్ లెటర్ ప్యాడ్ తయారు చేసి ఇవాళ బీజేపీ పార్టీని బండి సంజయ్ అన్నను బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తోంది. ఎందుకు చేయడం జరుగుతున్నది అంటే చేతగాక మరి మిగతా వాళ్లకు ఇస్తే పర్సంటేజ్ రాదు అన్న ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో ఇవాళ ప్రజలకు ఇవ్వడం లేదు. కాబట్టి దాన్ని ఏది రకంగా ఇవాళ బీజేపీ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి బండి సంజయ్ అన్నను బదనాం చేస్తే బీజేపీ తగ్గుతుంది కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము గెలవచ్చు అన్న ఆలోచనతోటి చేయడమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇవాళ వరదలు రావడం ఎందుకు కారణం ఎవరు? ప్రజలు ఒకసారి ఆలోచించాలా. టీఆర్ఎస్ పార్టీ దద్దమ్మ నాయకుల వల్లనే ఇవాళ అక్రమంగా కట్టడాల వల్లనే ఎక్కడికంటే అక్కడ పర్సెంటేజ్ తీసుకొని ఎక్కడికంటే అక్కడ టోటల్గా వాళ్ళకు పర్మిషన్లు ఇప్పించి ఇవాళ కట్టడం వల్లనే ఇవాళ నీరు ఎక్కడికి పోకుండా ఇవాళ హైదరాబాద్ అంతా కూడా మరి వరదలు రావడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలా. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకోసారి ఇలాంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి జిహెచ్ఎంసీగా మేయర్గా ఉంటే మళ్ళీ పూర్తిగా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి దుబ్బాక ప్రజలు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పినారో అదే రకంగా హైదరాబాద్ ప్రజలు కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీని బుద్ధి చెప్పాలని కూడా మరొకసారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ